సృష్టికర్త అయిన అల్లాహు ఈ సృష్టి ప్రారంభించినప్పటి నుంచి తన యొక్క మార్గదర్శకత్వంతో ప్రజలకు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకందరికీ ఒక ఉత్తమమైనటువంటి జీవిత మార్గాన్ని చూపించడానికి ప్రవక్తలను పంపించాడని, అది ఆదం నుంచి ఆఖరి చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ వరకు ఈ ఒక జీవిత మార్గాన్ని చూపించడానికి, వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం చేయడానికి మాత్రమే ఈ గ్రంథాలు వచ్చాయని, అందులో చిట్ట చివరి గ్రంథమైనటువంటి ఖురాన్ అని, ఇస్లాం యొక్క ఉవాచలు ఏమైతే ఉన్నాయో, ఇస్లాం దేన్నైతే ముందుంచుతుందో, మనం ఖురాన్లో చాలా చోట్ల తనకు అల్లాహు మీద కానివ్వండి, సృష్టికర్తగా అల్లాహును, ప్రవక్తగా ముహమ్మద్ను విశ్వాసించినట్లయితే వాళ్ళ మీద ఈ ఖురాన్ అన్న వచనాలను అల్లాహు యొక్క వచనాలుగా విశ్వాసించకపోతే వాళ్ళపై మీరు యుద్ధాలు చేసి వాళ్లను లొంగ తీసుకుని వాళ్ళ యొక్క సొత్తు సంపదను దోచుకుని వాళ్ళ యొక్క స్త్రీలతో బానిసల్ని చేసుకుని వాళ్ళపై లైంగిక వాంఛలు కూడా తీర్చుకోవచ్చు. ఇది మీకు ధర్మసమ్మతమని చెప్పబడినటువంటి ఖురాన్ లాంటి పుస్తకంలోని ఎన్నో వచనాలను ఇంతకుముందు వీడియోలో నేను చాలా చోట్ల రిఫరెన్స్లతో సహా వచనాల యొక్క నంబర్లతో సహా వివరించాను. దీంట్లో కూడా మీకు ఆ వచనాల రిఫరెన్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నేను ముఖ్యంగా ఈ వీడియోలో వివరించదలుచుకున్నది ఈ ఖురాన్ యొక్క చరిత్ర కాకుండా ఈ ప్రవక్త ముహమ్మద్, దాని తర్వాత వాళ్ళ అనుచర గణం, దాని తర్వాత వాళ్ళ యొక్క ఈ ఖుల్ఫాయ్ రాషిదీన్ ఎవరినైతే ప్రవక్త ముహమ్మదే తన యొక్క కాలఘట్టం తర్వాత ప్రపంచంలోనే అతి ఉత్తమమైనటువంటి ఒక కాలఘట్టంగా ఈ ఖుల్ఫాయ్ రాషిదీన్ యొక్క కాలఘట్టం ఉంటుంది అని చెప్పినటువంటి ఈ హదీస్ల ద్వారా తెలిసినటువంటి విషయంతో మనం ఒకవేళ ఆ చరిత్రలోకి వెళ్ళి తొంగి చూసినట్లయితే, ఆ చరిత్రను అధ్యయనం చేసినట్లయితే మనకు ఈ ఖుల్ఫాయ్ రాషిదీన్ ఎవరైతే ఈ నలుగురు ఖలీఫాల యొక్క చరిత్ర ఉందో, అందులో ప్రవక్త ముహమ్మద్ చనిపోయిన వెంటనే ఆ అధికారం ఎవరికి కావాలి, ఒకవైపు ఉమర్ అబూబకర్ను ముందుంచడానికి, అబూబకర్ని ఖలీఫా చేయడానికి చేసిన ప్రయత్నాల్లో, మరోవైపు అలీకి సంబంధించిన అలీని విశ్వసించే అనుచర గణాలు అలీని చేయాలన్న, ఖలీఫా చేయాలన్న చేసినటువంటి ప్రయత్నాలు, వారి ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధాలు, ఆక్షేపాలు అన్నీ వాళ్ళ చరిత్ర పుస్తకాల్లోనే ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళు అలీని విశ్వసించే వాళ్ళు షియాలుగా, అబూబకర్ ఉమర్ను విశ్వసించే వాళ్ళు సున్నీలుగా మారిపోయి రెండుగా ఇస్లాం విడిపోయవడం కూడా ఆ ముహమ్మద్ ప్రవక్త చనిపోయిన వెంటనే జరిగినటువంటి చరిత్ర అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ నలుగురు ఖలీఫాలు ఉన్నారో వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఒకరిపై ఒకరు ఆక్షేపాలు చేసుకుంటూ, ఒకరిపై ఒకరు యుద్ధాలు చేస్తూ, ఒకరిని ఇంకొకరు చంపుకుంటూ జరిగినటువంటి చరిత్రలు అందులో ఉన్నాయి. ముఖ్యంగా తన యొక్క ప్రవక్త ముహమ్మద్కు ప్రియమైనటువంటి తన కూతురైనటువంటి ఫాతిమాను ఉమర్ వాళ్ళ ఇంట్లో పెట్టి అగ్నితో ఆహుతి చేశాడన్న చరిత్ర కూడా ఈ షియా పుస్తకాల్లో కనిపిస్తుంది. ఈ రెండు మనం గమనించినట్లయితే సున్నీల మీద ఆక్షేపాలు చేస్తూ, అభియోగాలు చేస్తూ, షియాల మీద అభియోగాలు చేస్తూ సున్నీలు రాసుకున్నటువంటి పుస్తకాలు కోకొల్లలుగా ఈ వీళ్ళ చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. ఆ షియా పుస్తకాలు మనం ఒకవేళ గమనించినట్లయితే ఈ ఉమర్ బిన్ ఖత్తాబ్ ఎవరైతే రెండవ ఖలీఫాగా ఉన్నారో ఆయనే ఫాతిమాని లోపల ఉంచి ఆ ఫాతిమా ఇంటిని అగ్నితో ఆహుతి చేసినటువంటి సంఘటనలు కూడా షియా పుస్తకాల్లో కనిపిస్తాయి. మొత్తం మీద ఈ చరిత్ర చూస్తే మొత్తం ఎక్కడ కూడా శాంతి, దేన్నైతే శాంతి స్థాపించడానికి అని ప్రగల్భాలు పలికారో ముహమ్మద్ కానివ్వండి, ముహమ్మద్ చరిత్రలో కూడా ఎక్కడ కూడా మనకు శాంతి కనిపించదు. దాని తర్వాత ఉన్నటువంటి ఖుల్ఫాయ్ రాషిదీన్ కాలఘట్టంలో కూడా మనకి ఎక్కడ శాంతి కనిపించదు. వాళ్ళ మధ్య వాళ్ళు ముస్లింలు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ యొక్క అన్యాయులుగానో ముస్లింలుగానో ఉన్నారో వాళ్ళ మధ్య వాళ్లే చంపుకోవడాలు, వాళ్ళ మధ్య వాళ్లే యుద్ధాలు చేసుకోవడాలు జరుగుతుంది ఆ చరిత్ర చూసినట్లయితే. ముఖ్యంగా ఆ కాలఘట్టంలో ఎవరైతే ప్రవక్త ముహమ్మద్కు ప్రియమైనటువంటి భార్య అయిన ఆయేషా, మరోవైపు ప్రవక్త ముహమ్మద్ యొక్క ముఖ్య అనుచరుడు తన యొక్క అల్లుడైనటువంటి అలీకి మధ్య కూడా ఒక యుద్ధం జరిగినట్టు ఈ చరిత్ర పుస్తకాల్లోనే ఉంది. దాని పేరే వార్ ఆఫ్ క్యామెల్ అంటారు. జంగే జమల్ అన్న పేరుతో అది ప్రఖ్యాతి పొందింది. అందులో కూడా సున్నీలకు అనుబంధంగా ఉన్నటువంటి పుస్తకాల్లో ఆయేషాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని బాగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు రాసుకున్నారు. మరోవైపు షియాలకు సంబంధించినట్టు చరిత్ర చూసినట్లయితే అలీతో ఆయేషా యుద్ధం చేసినట్టుగా, అందులో అలీ జయించినట్టుగా, వీళ్ళ చరిత్రలో కూడా సున్నీల చరిత్రలో కూడా ఆయేషా తర్వాత అలీ అందులో ఆ యుద్ధంలో జయించినట్టు, తర్వాత
ఆయేషాను అక్కడ ఇంటికి పంపించేసినట్టుగా, చంపకుండా వదిలేసినట్టుగా చరిత్రలు వీళ్ళ దగ్గర కూడా కనిపిస్తాయి. మొత్తం మీద ఈ చరిత్ర ఎక్కడ చూసినా శాంతి స్థాపించడం అన్నది మీకు భూతద్దం పట్టి వెతికినా ఎక్కడ కూడా దొరకదు ఈ చరిత్రలో. మరి దీన్నే ప్రవక్త ముహమ్మద్ అతి ఉత్తమమైనటువంటి కాలఘట్టంగా వర్ణించడం జరిగింది. ఇది చరిత్ర చూస్తే ఇది కేవలం ఏ దివ్యత్వం కానీ ఏ దైవత్వం కానీ అందులో ఒక్క కోశాన కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదు. కేవలం అధికారం కోసం, ప్రపంచంలో ఆధిపత్యం సంపాదించడం కోసం, ఖిలాఫత్ సంపాదించడం కోసం మాత్రమే ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ జరిగినటువంటి చరిత్ర అందులో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఒక ముస్లిం ఇంకొక ముస్లింకి సహోదరుడని చెప్పినటువంటి ప్రవక్త ముహమ్మదే ఈ విశ్వాసుల మధ్యనే జరిగినటువంటి ఈ చరిత్ర చూసినట్లయితే ఎక్కడ కూడా విశ్వాసము, వాళ్ళ యొక్క దైవత్వం ఎక్కడ కూడా కనిపించదు. కేవలం ఆ ఆధిపత్యం కోసం జరిగినటువంటి పోరు మాత్రమే అందులో కనిపిస్తుంది. కాబట్టి ఇది ఏమాత్రం దివ్య జ్ఞానంగా, ఏమాత్రం ఆకాశం నుంచి వచ్చినటువంటి ఒక పుస్తకం కాకుండా కేవలం ఎవరో ఒకరు ఈ వేరే వాళ్లను ప్రపంచాన్ని లొంగ తీసుకోవడానికి కేవలం అల్లాహు అన్న సృష్టికర్త అన్న పేరును వాడుకొని మొత్తం ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చేసినటువంటి ఒక నాటకం మాత్రమే ఇందులో కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఆధ్యాత్మికత కానీ, దైవత్వం కానీ, దివ్యత్వం కానీ ఎక్కడకో ఒక్క మచ్చుకు కూడా మీకు ఎక్కడ కూడా భూతద్దం పట్టి వెతికినా కూడా దొరకదు. అలాంటి ఒక పుస్తకాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇస్లామిస్టులు ప్రపంచం మొత్తం మీద ఇది శాంతి స్థాపించడానికి వచ్చిందని, ఇది మొత్తంలో ఒక జీవిత మార్గాన్ని చూపించడానికి వచ్చింది అని అందులో చూసినట్లయితే జీవిత మార్గం ఇదేగా కనిపిస్తుంది. ఇవి అవిశ్వాసులను ఎక్కడ చూస్తే ఎక్కడ కనిపిస్తే అక్కడ నరకండి అని చెప్పే జీవిత మార్గం అందులో కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా మనిషిని ఇంకొక మనిషి స్నేహించాలని, మానవత్వంతో ప్రవర్తించాలన్నది మీకు మచ్చుగా ఎక్కడ కూడా కనిపించదు. ఈ చరిత్రను మరో వీడియోలో మీకు మళ్ళీ కొన్ని ఘట్టాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.